ఏఎల్ఆర్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న కదిరిసాని వేణుగోపాల్ గారు మాట్లాడుతూ, పుట్టపర్తి నియోజకవర్గానికి 2 పార్టీలు చేసిన అభివృద్ధి శూన్యం. అందుకే పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిని. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలారా, నన్ను ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించండి. ఒక ఎమ్మెల్యే ఎలాగ పని చేయాలో నేను చేసి చూపిస్తా అంటున్న కదిరిసాని వేణుగోపాల్. పుట్టపర్తి నియోజకవర్గం తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కదిరిసాని వేణుగోపాల్ గారు మన ముందున్నారు. వారు ప్రచార సందర్భంగా ప్రజా ఆదరణ ఎట్లుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్, నమస్కారం. నమస్కారం అండి. ముందుగా ఏఎల్ఆర్ న్యూస్ శుభాకాంక్షలు. నా కోసం వచ్చిందండి, చాలా థ్యాంక్స్ అండి. సార్, మీరు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా, మీకు ప్రజాదరణ ఎలాగుంది? మీకు ప్రజాదరణ ఎక్కడ చూసినా కూడా యువకులు అంతా మేము మీ ముందుకు వస్తాం, ఖచ్చితంగా ఇలాంటి నాయకులు మాకు అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక యువకులంతా చెప్తున్నారండి. ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయడానికి, నిరుద్యోగం నిర్మించడానికి నా వంతు సహాయం చేస్తాను. సార్, మీరు ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వ్యక్తి, ఇప్పుడు అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు రాజకీయాలకి రావడానికి కారణం? నా రాజకీయంలో నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేసిన 20 సంవత్సరాల అనుభవం నాకుంది. అదేవిధంగా సామాన్య కార్యకర్త ఏ విధంగా కష్టపడుతున్నాడు, సామాన్య కార్యకర్త ఏ విధంగా నష్టపోతున్నాడు అనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రాడింది. అదేవిధంగా మా ఊర్లో చాలా కష్టాలు ఉన్నాయి. మా నల్లమాడలు అయితేనేమి 6 మండలాల్లో చాలా కష్టాలు ఉన్నాయి. అందుకోసం వాళ్ళ కష్టాలు చూసి నేను మా రాజకీయంలోకి రావడం జరిగింది. వాళ్ళు నేను నెరవేరుస్తాననే ధైర్యం నాకుంది. 6 మండలాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 6 మండలాల కంటే మా నల్లమాడ మండలంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, నిరుద్యోగ సమస్య అయితేనేమి చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం సైడ్ కాలువలు చూస్తే సైడ్ కాలువలు కాదు, మామూలు కాలువలు చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫార్మింగ్ వాసిన చాలామంది చనిపోవడం జరిగింది. యువతులు చనిపోవడం జరిగింది ఆ దోమల కాటు వల్ల. అందుకే నా మనసు చెల్లించి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. చాలామంది ముస్లిం మసీదుకి పోయే దావలో కూడా చనిపోవడం, కాళ్ళు ఇరగొట్టుకోవడం చాలా దౌర్భాగ్యం. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏ అన్న, ఏ తమ్ముడు, ఏ చెల్లి పడకూడదని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా నా వల్ల యువకులకు సహాయం చేస్తానని నాకు ధైర్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందన్న. సార్, ఇప్పుడు ఇంతవరకు 6 మండలాలు తిరిగి చూశారు కదా, మీకు ప్రధానంగా ఎక్కువ శాతము దేనిపైన కొంచెము బ్యాడ్గా కనిపించింది? నా 6 మండలాల్లో చాలామంది నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు అయితే చాలా కష్టాలు ఉన్నాయి. రైతులకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, అదేవిధంగా రైతుల కోసం సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకో రకంగా చూస్తే ఇక్కడ సరైన వసతి లేక కేరళకు, హైదరాబాదుకు వలసలకు పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు మా రైతన్నలు. వాళ్ళ కోసం ఏదైనా కానీ చేయాలని సంకల్పంతో చేస్తున్నాం. ఖచ్చితంగా 6 మండలాల్లో 6 కంపెనీలు పెడతా. ఖచ్చితంగా నేను భవిష్యత్తులో యువకుల కోసం ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తా. దాంట్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితులు లేదు. నా ఊపిరి ఉన్న రోజులు, నా ప్రాణం ఉన్న రోజులు రాజకీయ సేవ కోసం పనిచేస్తా. ఖచ్చితంగా యువతుల కోసం ఖచ్చితంగా కొన్ని గార్మెంట్స్ కానీ కంపెనీలు తీసుకొస్తా. ఖచ్చితంగా నాకు ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా యువకుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతన్నల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, హమాలీల కోసం ఖచ్చితంగా నేను పోరాడతా. ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తా. దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాజకీయ సేవలోనే ఉంటా ఖచ్చితంగా. సార్, పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించినప్పుడు చూశారు, వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలన చూశారు. దేంట్లో ఎంత శాతం అభివృద్ధి చెందిందంటారు? నా అభివృద్ధి అనేది జరిగింది కొద్దిగా శూన్యమనే చెప్పాలి. ఇంత అభివృద్ధి అంటే ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి జరిగింటే ఎందుకు వస్తామన్నా? అభివృద్ధి జరగనే కదా. మా ఊర్లోనే చూసుకుందాం, దాదాపు నల్లమాడ మండలంలో దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైడ్ కాలువలు వేయించుకోలేదంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముందన్న. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. యువకులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీకు రేపు చూపిస్తా లైవ్లో. ఖచ్చితంగా మీరు రండి. నేను చెప్పడం కాదు, రేపు నల్లమాడ ప్రచారంలో చేస్తా. ఖచ్చితంగా దాని గురించి లైవ్ చూపిస్తా. మా పరిస్థితి ఏమి, మా అవసరాలు ఏమి, మా ఇబ్బందులు పడుతున్నది ఏమి ఖచ్చితంగా లైవ్లో చూపిస్తా. నాకు రేపు ఒకసారి వచ్చి మీరు లైవ్ చూపించడానికి ఖచ్చితంగా నా వంతు సాయం నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉపేంద్ర సార్, కదిరిసాని వేణుగోపాల్ గారు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడు. ఇప్పుడు అతనికి మన ప్రజలు ఆదరించి ఖచ్చితంగా వారు ఓటు వేసి గెలిపిస్తే
ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందంటారా? నేను ఈరోజు దగ్గరుండి చూశాను మా అన్నగారిని. ప్రతి ఊర్లో బాగా స్పందించారు. యువకులైతేనేమి, పెద్దవాళ్ళు అయితేనేమి, ప్రతి ఊర్లో కూడా ఖచ్చితంగా వేస్తాం అంటే ఎంత వ్యతిరేకత ఉంది, వాళ్ళు సరిగ్గా చేయలేదనే కదా ఈ మనిషికి అట్లా వ్యతిరేకత ఉంది, వాళ్ళకి వ్యతిరేకత ఉంది కాబట్టి అన్నకి ప్రతి ఒక్కరు ఓటు వేస్తామంటున్నారు. ప్రతి వారిలోనూ స్పందించారు. ఈ అన్న చేసే పథకాలు దీంట్లో సాగునీరు ఇస్తానంటున్నాడు, తాగునీరు ఇస్తానంటున్నాడు. ప్రతి ఊర్లో ఏ సమస్య వచ్చినా నేను ముందుంటే నడిపిస్తున్నాను, ఖచ్చితంగా వచ్చి ఎప్పటికప్పుడే నేను చూసుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ ఊర్లకు దొరకడం చాలా ఒక వరం లాంటిదే. ఓకేనా? అంటే నిరుద్యోగ సంఖ్య అధికంగా పెరిగిపోవడం వలన మీరు రాజకీయాల్లోకి వచ్చారంటారా? నిరుద్యోగ సంఖ్య పెరిగిపోవడం వాస్తవమే. కాకపోతే మా రైతన్నలు, ఇక్కడ ఉన్న వ్యవసాయ కూలీలు చాలామంది ఇతర రాష్ట్రాలకు పోయి, అక్కడ పోయి కేరళకు పోయి అడుక్కుంటున్నారంటే మా నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లుందంటే ఒకసారి అనుకుంటేనే చలిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న నాయకులు మనమంతు సహాయం చేస్తే ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళు ఎందుకు పోతారన్న నా ఆశయం అదే. వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళకి పోయే అవసరం ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పని కల్పిద్దాం. పని కల్పిస్తే చాలు. వాళ్ళకి మనం ఇచ్చే ఈ పథకాలు కాదన్న కావాల్సింది జీవితాంతం వాళ్ళ ఇంట్లో చిరునవ్వులు, వెలుగులు నింపాలని నేను ఆశయంతో ఉండున్నా. ప్రతి రైతన్నకు ఇంట్లో కూడా వెలుగులు నింపాలని ఆశయంలో ఉండ. ఖచ్చితంగా సాగునీరు ఇచ్చేసి, ఇప్పుడు చూస్తున్నాం రైతులు చూస్తే 1000-1200 అడుగులు వేసినా చుక్క నీరు పడలేదంటారు. కారణం ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. ఆ భూగర్భ జలాలు పొయ్యికి తీసుకొచ్చి కృష్ణమ్మ జలాలను మన 6 మండలాల్లో చెరువులకు నింపిస్తే ఖచ్చితంగా మళ్ళీ రైతులు కలకలలాడతారు. ఖచ్చితంగా పాడి పరిశ్రమ నెలకొంటుంది. ఖచ్చితంగా యువకుల్లో ధైర్యం నింపగలుగుతాం. ముఖ్యంగా నిరుద్యోగులు కాకుండా యువకుల కోసం నేను రావడం జరిగిందన్న. ఓ మిత్రుడా మేలుకో అనే కార్యక్రమం పెట్టినా, అదేవిధంగా ఓ యువత బయటికి రాని కార్యక్రమం పెట్టినా ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఆర్నిసులు, రెయిన్బోలు నిద్ర లేకుండా పనిచేస్తానన్న. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు. అన్న శ్రీసాని వేణుగోపాల్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడినాడు. ఇప్పుడు ఆయనకు సిలిండర్ గుర్తు వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా అతన్ని ఆదరిస్తారట. ఆదరిస్తారన్న. ప్రతి ఒక్కరూ మేము ప్రతి గ్రామానికి వెళ్ళినాము. తిరగడం వల్ల ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. మంచి స్పందన వస్తుంది. ఆదరిస్తారు. ఖచ్చితంగా మీకే ఓటు వేస్తాము. ఇక్కడ ఇతర పార్టీలు ఎన్ని గెలిచినా కూడా ఏం అభివృద్ధి జరగలేదు. మీ వలన ఏమైనా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నారంట ప్రజలు. థ్యాంక్ యూ సార్. కదిరిసాని వేణుగోపాల్ గారు, ఇప్పుడు సై అంటే సై అంటున్న ఉమ్మడి కూటమి పార్టీ ప్లస్ వైఎస్ఆర్ పార్టీ సై అంటే సై అంటున్నారు. వీటికి ధీటుగా సమాధానం మీరు ఇవ్వగలరా? ఖచ్చితంగా ధీటుగా సమాధానం ఇస్తాం. యువతలు మేలుకొల్పుతాం, యువతను మేలుకొనుకుంటాం అన్న. ఈరోజు పరుగు పందెంలో వస్తేనే వెంటనే పరిగెత్తాలని ఏం లేదన్నా. ఖచ్చితంగా నేను రాజకీయ రంగంలో ఖచ్చితంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో కూడా దాన్ని నా వంతు సహాయం చేస్తా, యువతలో మేలుకొలుపుతా. నిజంగా యువత ఇప్పుడు మద్యానికి బానిసై చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చేస్తున్న గత ప్రభుత్వాలు ఏమంటున్నా ఆ మద్యానికి బానిస చేస్తున్నాయి. మనం అట్లా కాదు, మద్యంలో యువతని మేలుకొనిచ్చి మత్తు నుంచి బయటికి తెప్పించి వాళ్ళ అన్నదమ్ముల కోసం, వాళ్ళ కుటుంబాల కోసం పరితపించే విధంగా వాళ్ళ ఇబ్బందులు పడకుండా వాళ్ళ కోసం సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేసి, మద్యం మత్తులోంచి బయటికి తీసుకొచ్చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశయంతో ఉండనా. ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తానన్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ వేణుగోపాల్ సార్, పుట్టపర్తి నియోజకవర్గంలో విద్యా వైద్య రంగంలో ఎలా ఉంది పరిస్థితి? భగవంతుడు సత్యసాయి దయ వల్ల, సత్యసాయి బాబు గారి దయ వల్ల, ఆయన అనుచరులు ఆశయాలతో నేను బయటికి వెళ్తున్నా. వైద్యం అనేది ఆయన అందించినారు. ఖచ్చితంగా ఆయన ఆచరణలతోనే నేను దాదాపు మా ఊర్లో 1000 పడకల ఆసుపత్రి కాన్సెప్ట్గా పెట్టుకున్నా. ఖచ్చితంగా ఆయన ఆశయంతోనే ఏర్పాటు చేస్తా. ఎవరికన్నా వైద్యం కావాలని వస్తే ఖచ్చితంగా నా వంతు సహాయం చేసి, ఖచ్చితంగా సొంత వెహికల్ పెట్టి వాళ్ళు పిలిచకపోవడానికి సిద్ధంగా ఉన్నా. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టినా 8500063678 అని. ఖచ్చితంగా నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తా. విద్యా వైద్యం దాంట్లో కాంప్రమైజ్ చేయలేదు. అదేవిధంగా విద్య కోసం కూడా యువకులు చాలామంది ఇబ్బందులు పడుతుంటే నా వంతు సహాయం చేయడానికి 6 మండలాల్లో నా చేతనాన్ని సహాయం చేయడానికి ఖచ్చితంగా నా వంతు సహాయం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తాను. అట్లా ఇవ్వడానికి కూడా మా ఫ్యామిలీ అంతా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తాం. మాకు చేతనే కాడికి సహాయం చేస్తామన్నా. ఓకే, ఓకే వేణుగోపాల్, థ్యాంక్ యూ.